జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. గ్రామంలో రోజు వందల ట్రాక్టర్లతో పట్టణాలకు ఇసుక తరలిస్తూ అక్రమంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్లను ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నాగులపేట సంఘం గ్రామాల నుండి కొరుట్లకు జగిత్యాలకు ఇసుక తరలింపు విషయం గురించి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. మా నాగులపేటలో విపరీతంగా 40 ట్రాక్టర్లు ఇష్టరీతిన స్కూల్ పిల్లలు వస్తురు అనేది ఉండదు, ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఫిట్నెస్లు ఉండవు. మహారాష్ట్ర నుంచి వచ్చి డ్రైవర్లను పెట్టుకొని ఇష్టరీతిగా నడుపుకుంటూ మొన్ననే రీసెంట్గా 2 ప్రాణాలు పోయినాయి. కొరుట్ల ఖమ్మం దగ్గర ఒక ప్రాణం తీసిరు. నాగులపేట రోడ్లో ట్రాక్టర్ గుద్దుకొని మొన్న రీసెంట్గా కీతిరెడ్డి మోహన్ రెడ్డి అని మా అన్ననే అవుతాడు, ఆయన చనిపోయిండు. అయినా కానీ కలెక్టర్ గారు మొన్ననే రీసెంట్గా ఒక 15 days బ్యాక్ వచ్చి వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర చలనం లేదు.